ముగ్గురు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి ముగ్గురు పిల్లలతో కారును తీసుకెళ్లిపోయాడు తండ్రి. వెంటనే గమనించిన స్థానికులు నలుగురిని కాపాడారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, సమయానికి వాళ్ళు స్థానికులు చూసి రక్షించడం నిజంగా చాలా హర్షణీయం, కానీ ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాడు ఆ తండ్రి? ఏంటి అప్డేట్స్? అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి ఒక్కసారిగా వేగంగా కారు దూసుకెళ్తున్నటువంటి సంఘటనలు స్థానికులు చూశారు. అయితే ఆ కారులో బిఎన్డికి చెందినటువంటి అశోక్, ఆయన పిల్లలు ముగ్గురు కూడా ఉన్నారు. కారులో చెరువులోకి దూసుకెళ్లడాన్ని స్థానికులు చూసి వెంటనే రక్షించారు. అయితే ఇది ఈయన ప్రమాదవశాత్తు బయటకు వచ్చాక ప్రమాదవశాత్తు జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా అది ఆత్మహత్యాయత్నంగా కూడా స్థానికులు భావిస్తున్నారు. మరి ఆత్మహత్యాయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? పిల్లల్ని తీసుకొని ఎందుకు వెళ్ళిపోయాడు? మరి భార్య ఎక్కడ ఉంది? అశోక్ కు సంబంధించిన భార్య ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వారి నలుగురిని కూడా ప్రాథమిక చికిత్స కోసం హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ముగ్గురు పిల్లలు, తండ్రి, నలుగురు కూడా చెరువులోకి తీసుకెళ్లగానే వెంటనే స్థానికులు అయితే రక్షించారు. స్థానికంగా రక్షించినటువంటి సాయి అనే యువకుని పోలీసులు కూడా అభినందించారు. పెద్ద ఎక్సర్సైజ్ అనే చెప్పాలి నిజంగా. రైట్, కారు పరిస్థితి ఏంటి? కారు ఏమైనా తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారా? ఇంతకీ ఆ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే పిల్లలకి తెలిసే అవకాశం ఉంటుంది అది ప్రమాదవశాత్తు జరిగిందా, ఏదన్నా గొడవలు అవుతూ ఉన్నాయా అనేది. కాసేపటి క్రితమే జరిగినటువంటి సంఘటన కాబట్టి ప్రస్తుతం పిల్లల్ని ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. ఎందుకంటే లోపలికి వాటర్ వే కూడా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత పోలీసులు వారిని దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్ సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.